బ్లడ్ ఫ్లూ భయం చికెన్కు దూరం, మటన్ షాపులకు క్యూ, ఫిష్ మార్కెట్లోనూ విపరీతమైన రద్దీ. ఇదే అదునుగా రేట్లు భారీగా పెంచేసిన వ్యాపారులు. 1000 దాటిన కిలో మటన్, నాటుకోడి 500, చేపల రేట్లు కిలో 50 నుంచి 350 దాకా పెంపు. బ్లడ్ ఫ్లూ భయంతో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఆదివారమైన గిరాకీ లేక చికెన్ షాపులు వెలవెలబోయాయి. బ్లడ్ ఫ్లూ ఎఫెక్టుతో చికెన్కు దూరంగా ఉన్న జనం మటన్, చేపలు, నాటుకోళ్లు కొనేందుకు ఆసక్తి చూపించారు. దీంతో మటన్ షాపులు, చేపల మార్కెట్లు మాత్రం కలకలలాడాయి. గ్రేటర్ హైదరాబాద్తో పాటు జిల్లాల్లోని ఇదే పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా హైదరాబాద్ రామ్నగర్లోని చేపల మార్కెట్కు జనం భారీగా తరలివచ్చారు. సిటీలోని మటన్ షాపుల్లోనూ విపరీతమైన రద్దీ కనిపించింది. కొన్ని చోట్ల మధ్యాహ్నానికల్లా నో స్టాక్ బోర్డులు కనిపించాయి. చూడు, బ్లడ్ ఫ్లూ అనే ఒక్క దెబ్బతోటి మొత్తం చికెన్ మార్కెట్ డల్ అయిపోయింది. మరి ప్రాణం ముందు కదా, ప్రాణం మంచిగా ఉంటే తర్వాత ఏ చికెన్ అయినా ఏ మటన్ అయినా తినవచ్చు. కానీ మరిగా ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? వాళ్ళు పెంపకదారులేమో పెంపకదారులు ఏమంటారు, బ్లడ్ ఫ్లూ లేదు ఏం లేదు తినండి అని. వాడు సుమన్ టీవీ వాడు అడ్డమైనోడు, తలిగిండోడు, వాడు రోషన్ ఉన్నాడు కదా, ఆ చికెన్ వ్యాపారుల దగ్గరికి పోయి బ్లడ్ ఫ్లూ రాలేదట కదా. ఇక అది పేడ్ ఇంటర్వ్యూస్, అవన్నీ పేడ్ ప్రమోషన్స్. అవి జనం ఎక్కడన్నా పోని, జనం ఎక్కడన్నా సావని. సుమన్ టీవీకి 1,00,000 రూపాయలు 2 లక్షలు ఇస్తే చిరంజీవితో ఒక యాడ్ చేపిస్తాడు, అది వేస్తాడు. లేకపోతే ఆ రోషన్, ఆ యాంకర్ రోషన్ తోటి ఇట్లా ఇంటర్వ్యూలు పెట్టిస్తాడు. మొత్తం కోళ్ళకు సంబంధించిన వ్యాపారాల మీద పడ్డరు వాళ్ళు. బ్లడ్ ఫ్లూ లేదండి, ఒకటి బూటకమండి అని వాళ్ళు చెప్తున్నారు. ఉన్నదా లేదా ముందు ఇక్కడున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ ప్రకటించాలి. ఇక్కడ ఈ సర్కారు ముందు వాటిని టెస్ట్ చేసి నిజంగా బ్లడ్ ఫ్లూ వస్తుందా వస్తలేదా చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రజలు చికెన్ తినండి, ఎగ్స్ కూడా తినండి. గింత బుక్కెడు బువ్వ కోసం ప్రాణాల మీదకి తీసుకొచ్చుకోకుర్రి. కాబట్టి ఈ సుమన్ టీవీ లాంటి వీళ్ళు పెయిడ్ ప్రోగ్రాంలు, పెయిడ్ ప్రమోషన్స్ ఇచ్చి ప్రజలను ప్రక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి బ్లడ్ ఫ్లూ ఉన్నదా లేదా రాష్ట్ర సర్కారు నిర్ధారణ చేయాలి. ఒకటి నిర్ధారణ చేసిన తర్వాత ప్రజలు ఈ చికెన్ తినొచ్చా లేదా అనేది అప్పుడు తెలుస్తుంది. 60,000 గిరాకీ పోయిందట పాపం ఈయనకు. ఆదివారం వరంగల్లోనూ మటన్ షాప్ ముందు క్యూ కట్టిన జనం. మొత్తం రేషన్ షాప్ల కాడ క్యూ కట్టినట్టే కట్టింది కదా. ఇక్కడ లేడీస్ కూడా ప్రత్యేకమైన సెక్షన్ ఉన్నట్టున్నది. ఈ అమ్మాయి ఇటచ్చి కొనుక్కుంటుంది, వీళ్ళంతా వరుసగా నిలబడరు. ఇక లేడీస్ కూడా వాళ్ళకి రాగానే తెలివి ఉంటుంది వాళ్ళకు. మొగోళ్ళ దాంట్లో నిలబడతాం, మాకు ఒక లైన్ ఉండాలంటే తొందరగా పట్టుకపోయేదానికి అన్నట్టు. ఇట్లా లైన్లు ఉంటే కనుక లేడీస్ని తీసుకపోరు, తొందరగా చికెన్ దొరుకుతుంది, ఆ మటన్ దొరుకుతుంది, మంచి మంచి ముక్కలు కూడా దొరుకుతాయి. 60,000 గిరాకీ పోయింది. బ్లడ్ ఫ్లూ ఎఫెక్ట్తో చికెన్ గిరాకీ భారీగా పడిపోయింది. నాకు ప్రతి ఆదివారం 70,000 గిరాకీ జరిగేది. ఇప్పుడు కనీసం 10,000 కూడా కాలేదు. 60,000 వరకు లాస్ వచ్చింది. ఆదిలాబాద్లో బ్లడ్ ఫ్లూ సమస్య లేదు, కానీ ప్రజల్లో అపోహల కారణంగా మాకు గిరాకీ తగ్గింది. నువ్వెట్లా చెప్తావా? చికెన్ అమ్ముకున్నట్టు నువ్వు 100 చెప్తావు. ఒక పని చేయి, నువ్వే 1 కిలో చికెన్ వండుకొని అక్కడనే నీ షాప్లో తిని చూపించి ఇది వస్తలేదని చెప్పు కొన్ని రోజులు. లేకపోతే గిట్టనే మూత పడతాయి, డల్ అవుతుంది.